తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. త్వరలోనే కొత్త సీజన్ స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. జూలైలో సీజన్ 8 ప్రసారం అవుతుందని ఫిలిం నగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతంగా చేస్తున్నట్టుగా సమాచారం. దాంట్లో భాగంగా సీనియర్ యాంకర్ ఉదయ్ భాను రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా తన హావాని కొనసాగించింది ఉదయ్ భాను. యాంకర్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అవ్వడంతో ఆమె యాంకరింగ్ కి దూరంగా ఉండిపోయింది. కానీ మళ్ళీ యాంకరింగ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. పలు ఈవెంట్స్ కూడా చేసింది. కానీ మునుపటిలా ఆమెకి అంతగా క్రేజ్ రాలేదు. ఇలాంటి సమయంలో ఆమెకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట. సీజన్ 8 లో టాప్ సెలబ్రిటీస్ ని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో ఉదయ్ భాను సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రావడానికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఆమె వస్తే మళ్ళీ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. బుల్లితెర మీద మళ్ళీ ఉదయ్ భాను సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇక చాలా వరకు ఫెడ్ అవుట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చి క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత బయటికి వచ్చాక అనేక ఛాన్స్లు దక్కించుకున్నారు. ఇప్పుడు ఉదయ్ భాను కూడా అలాగే సీజన్ 8 లో పాల్గొని మళ్ళీ తన క్రేజ్ ని సంపాదించుకోవాలి అని భావిస్తోంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్లుగా ఉదయ్ భాను సీజన్ 8 లో అడుగు పెడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె కనుక వస్తే ఖచ్చితంగా మహిళా ఆడియన్స్ ఆమెకి సపోర్ట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఇక మాటలతో స్ట్రాంగ్ అయినటువంటి ఉదయ్ భాను గేమ్ లో కూడా తన సత్తాని చోటి ఇతర కంటెస్టెంట్స్ కి పోటీగా మారుతుంది. మరి ఆమె సీజన్ 8 లో వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 జూలై చివరి వారంలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కంటే భిన్నంగా సీజన్ 8 ఉండబోతోన్నట్లుగా తెలుస్తోంది. కొత్త రకం టాస్క్లు, ఊహించని నామినేషన్స్ ప్రక్రియ, షాకింగ్ ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయట. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 25 మందికి పైగా స్టార్ సెలబ్రిటీస్ హౌస్ లకి వస్తారని సమాచారం. ఇక సీజన్ 7 సూపర్ హిట్ అయింది. మరి సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.